హుస్నాబాద్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వివేకానందుని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివేకానందుని మాటలను పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంకచందు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ రవీందర్, కౌన్సిలర్ భుక్య సరోజ, నాయకులు వెన్నరాజు, ఎండి అస్సన్, శ్రీకాంత్, రంజిత్, మహిళలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి గ్రేట్ ఫిలాసఫర్ స్వామి వివేకానంద గారి 163 సంవత్సరాలు దాటి 164 సంవత్సరాలు వస్తుంది. స్వామి వివేకానంద గారు 6 సంవత్సరాలు మహాత్మా గాంధీ కన్నా పెద్దవారు. వారు కలకత్తాలో పుట్టారు. వాళ్ళు చాలా బాగా చదువుకున్నాడు. క్రిస్టియన్ స్కూల్లో చదువుకొని గోల్డ్ మెడల్ సాధించాడు. 1897లో అమెరికా చికాగోలో ప్రపంచ సర్వమత సమ్మేళనంలో మాట్లాడి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే ఒక వర్డ్ మాట్లాడి ప్రపంచాన్ని ఆలోచింపజేసాడు. ఆయన గొప్ప సిద్ధాంతకర్త. ఆయన మన హిందూయిజం, భారత నాగరికత మీద ప్రపంచ దేశాలకు ఒక అమూల్యమైన సందేశాన్ని ఇచ్చాడు. ఒక ప్రాంతాన్ని బట్టి ఒక మతం వచ్చింది ప్రపంచంలో. మధ్యప్రాచ్యంలో ముస్లింలు, అక్కడ క్రిస్టియన్లు. అంటే మన ఈ ప్రాంతంలో ఈ నాగరికత మహాభారతము, రామాయణము, ఉపనిషత్తులు, ఇట్లా వేదాలు మన దగ్గరికి వచ్చినాయి. ఆయన రాజయోగము, కర్మయోగము, ధర్మయోగము, జ్ఞానయోగము 4 పుస్తకాలు రాసాడు. వీటి ద్వారా మన ముందుకు పంపన్నాడు. ఇలా జాతీయ యువజన వారోత్సవం 1964లో శ్రీమతి ఇందిరాగాంధీ టైంలో పెట్టిర్రు. అంటే ఈ వ్యక్తులను, ఇలాంటి జ్ఞానవంతులను ఒక పార్టీలకు, లేకపోతే ఒక సిద్ధాంతాలకు, ఒక మతాలకు రంగుములిమి ఈ దేశంలో వాళ్ళందరినీ కన్విన్స్. వివేకానంద యువతకు ఎంతో ఆదర్శం. తను వచ్చేసి వాళ్ళ తండ్రి అప్పుడున్న లాయర్ అయినా తను ఎంతో కష్ట నష్టాలకు ఓర్చి తను వచ్చేసి చదువుకోవడం జరిగింది. కానీ ఆయన ఎన్నో సేవలు చేసుకుంటూ కానీ చిన్నతనంలోనే అంటే 39 సంవత్సరాలకే చనిపోవడం జరిగినది. ఆ 39 సంవత్సరాలు బతికినా కూడా ఈ దేశానికే ఎంతో ఆదర్శప్రాయుడైన స్వామి వివేకానందుని గురించి ఈనాడు ఉన్న యువత ఎంతో తెలుసుకోవాలి. తను చేసిన సేవలో మనం ఎంతో కొంత చేసినా కూడా మనకెంతో గుర్తింపు వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటాం.